నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్తే ప్రియాంక గారు. నమస్తే. గురుగారు, మన వీడియో స్టార్ట్ చేసే ముందు మీ క్లాసెస్ గురించి, మీ కోర్సెస్ గురించి అండ్ మాకు ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్ గురించి మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తాను. స్పెషల్ గిఫ్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఇది సంక్రాంతి కానుక అనుకోండి, న్యూ ఇయర్ కానుక అనుకోండి, ఇంకా ఏ కానుక అనే అనుకోండి మీరు. సో 2025కి సంబంధించిన దీన్ని మీరు ఒక మంచి గిఫ్ట్ కింద ట్రీట్ చేసి మీ యొక్క సూపర్ సిక్స్ని చెక్ చేసుకోండి. జస్ట్ రూ. 699 మాత్రమే. ఓకేనా? సో మీకు మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, తర్వాత మీ యొక్క వెహికల్ నెంబర్, మీ యొక్క మ్యారేజ్ డేట్, ఈ వివరాలు పంపించండి. మీ యొక్క జన్మకుండల రిపోర్ట్ని తయారు చేసి ఇమీడియట్గా మీకు పంపించడం జరుగుతుంది. దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ జీవితం ఎలా మారబోతుంది, ఎలా ఉంది అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇది కుండలి మీకు ఈ జన్మకుండల రిపోర్ట్ చాలా కాస్ట్లీయే, కానీ మీకు రూ. 699 మాత్రమే కిరణ్ టీవీ యాజమాన్యం మరియు బాబా ప్రసాద్ విన్ నా ద్వారా మీకు ఇవ్వబడుతున్న ఒక మంచి గిఫ్ట్ మేడం గారి డిమాండ్ ద్వారా. రైట్? సో ఇక మనకి 3 కోర్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి నెంబర్ 1 ఫౌండేషన్. ఇట్ ఇస్ వెరీ చాలా యూస్ఫుల్. మీకు చాలా వరకు న్యూమరాలజికల్ పరిజ్ఞానం వస్తుంది దీని ద్వారా. మీ కుటుంబానికి మీకు సరిపోయేటట్టుగా సరిపోతుంది. తర్వాత మీకు 30 డేస్ న్యూమరాలజీ మారథాన్ ప్రోగ్రామ్. ఇది 30 రోజులు ఉంటుంది. 90% న్యూమరాలజీ కవర్ అవుతుంది. చాలా హైడ్ అండ్ సీక్రెట్స్ అని తెలుసుకుంటారు. మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక 3rd లెవెల్ వచ్చేసి మీకు పక్క కమర్షియల్. ఇది మీరు నేర్చుకున్నారంటే ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందుతారు. సర్టిఫైడ్ కోర్స్ అన్నమాట ఇది. మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. కింద కోర్సులు కూడా సర్టిఫికేషన్ ఉంది. సో మీకు ఒక 5 యాప్స్ కూడా సపోర్టింగ్గా ఇస్తాం మేము. దీంతో మీరు న్యూమరాలజీ ప్రాక్టీసర్గా మొదలుపెట్టేయచ్చు. 1,00,000 నుంచి 1,50,000 సంపాదించుకోవచ్చు. దీంట్లో మహిళలు, నిరుద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక 1 అవర్ టైం కేటాయించే ప్రతి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. తీసుకోండి, స్టార్ట్ చేయండి, కొల్లగొట్టండి. ఈ సంవత్సరం 2025లో డబ్బుల్ని కొల్లగొట్టండి, డబ్బుల్ని సంపాదించండి. ఎంత కావాలంటే అంత కోటీశ్వర్లు కాండి. సో ఈరోజు అయితే మన కుబేర మంత్ర సిరీస్ 269. ఎస్. సో గురువుగారు, మనమైతే నేమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క నేమ్కి ఎంత, ఏ లెటర్కి ఎంత పవర్ ఉంటుంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది మీరు చెప్తూనే ఉన్నారు. ఈరోజు కూడా కొంచెం ఎఫ్ అనే లెటర్, ఈరోజు ఎఫ్ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ గురించి చాలా తక్కువ ఉంటాయి కదా గురుగారు. ఎఫ్ లెటర్తో నేమ్స్ మనకి క్రిస్టియన్ దాంట్లో, తర్వాత ముస్లిం దాంట్లో ఉంటుంటాయి. సో ఎఫ్ అనే లెటర్కి స్టార్ట్ చేసే వాళ్ళ నేమ్లో న్యూమరాలజీ ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళ నేమ్కి ఏమైనా స్పెషాలిటీస్ ఉంటాయా, చెప్తారా గురుగారు? ఎస్, కంపల్సరీ మేడం. ఇది మల్టీ లెటర్ అనొచ్చు. దీంట్లో ఎవరి పేరైతే మీకు ఎఫ్తో స్టార్ట్ అయిందో వీళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉంటుంది అనేది మనం విశదీకరణ చేస్తాం ఇప్పుడు. నో ప్రాబ్లం. ఇది మంచి వైబ్రేటెడ్ లెటర్, వాస్తవంగా కూడా మంచి వైబ్రేటెడ్ లెటర్. కానీ మనకి పైథాగరస్ ఒక రకంగా దీన్ని డీకోడ్ చేశారు. తర్వాత మనకి చాల్డియన్ ఒక రకంగా డీకోడ్ చేశారు. సో మనకు పైథాగరస్లో దీనికి 6వ నెంబర్ ఇచ్చారు. చాలా సూపర్, బాగుంటుంది లెటరు, చాలా అద్భుతంగా ఉంటుంది అని పైథాగరస్ గారు చెప్పారు. చాల్డియన్ మాత్రం దీనికి 8వ నెంబర్ ఇచ్చారు. 8 అంటే కొంచెం నెగిటివ్ నెంబర్. అందుకే మనం ఏం చేస్తామంటే న్యూమరాలజికల్ నేమ్ పెట్టేప్పుడు కొన్ని చాల్డియన్ సిస్టంలో చేసామనుకోండి, ఎఫ్లో పెట్టాం. ఎందుకంటే మనకి చాల్డియన్లో 8వ నెంబర్ ఇచ్చింది కదా. 8వ నెంబర్ అంటే మళ్ళీ మనకి స్ట్రగుల్ నెంబర్గా 8, 10, 7, 26లో జన్మించిన వాళ్ళకి 8వ నెంబర్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళు పాపం దాంట్లోకి వెళ్ళిపోతే ఇబ్బంది పడతారు అని చెప్పేసి మనం దాన్ని అవాయిడ్ చేస్తాం. దీన్ని పైథాగరస్లోనే కన్వర్ట్ చేస్తాం. ఇతను మనకి 6వ నెంబర్లో ఇచ్చాడు. సూపర్. దీనికి ఇంకొక గ్రేట్ ఏంటంటే ఏ లెటర్కి లేని డిగ్రీ ఇచ్చాడు మేడం దీనికి. 800 చాలా ఎక్కువ. ఒక పెద్ద పదానికి ఇస్తారు ఇది. ఒక్క లెటర్కి 800 డిగ్రీ ఇచ్చాడు. సూపర్ అనమాట. అందుకనే మనకి ఈ ప్రపంచంలో అద్భుతంగా దూసుకుపోతున్న ఒక దాని గురించి చెప్పలేస్తారా మీరు? లేవగానే మీరు కంపల్సరీ దాన్ని చూడాల్సిందే, కంపల్సరీ దాన్ని వాడాల్సిందే. ఇలా టెక్ సెల్ఫ్ తీసేస్తారు, అలా పెట్టేస్తా అంటారు. ఫోన్ ఎఫ్తో స్టార్ట్ కాదు కదా, ఫీతో స్టార్ట్ అయ్యిద్దిగా. పిహెచ్ఓ అని ఫోన్ ఎఫ్తో స్టార్ట్ అయ్యేది. వైబ్రేటెడ్ 800 దూసుకపోయేది ఏంటిది? ఫ్యానా? ఫ్యాన్ కూడా కావచ్చు. ఫ్యాన్లో 3 ఎక్స్ట్రాలే ఉంటాయి. ఫేస్బుక్ మేడం, ఫేస్బుక్. ఎలా ఉంటుంది ఫేస్బుక్? ఎన్ని కోట్ల మంది సబ్స్క్రైబర్స్, ఎలా ఉంటుంది దాని పరిస్థితి? ఎన్ని కోట్ల మంది చూస్తారు దాన్ని, ఎన్ని దేశాలలో చూస్తారు. 100 కంట్రీస్ ఏవో దాంట్లో డైలీ వైబ్రేట్ అవుతున్న ఫేస్బుక్, స్టార్టింగ్ విత్ ఎఫ్. ఎలా ఉంటుంది అది? సూపర్గా ఉంటుంది. ప్రతి వాళ్ళు దాన్ని చూడని వాళ్ళు ఉంటారు ఎవరైనా. ఒక్కొక్కరు 2, 3 అకౌంట్లు పెట్టుకుంటారు. ఫేక్ అకౌంట్లు కూడా పెట్టుకుంటారు. వీళ్ళు ఉండేది పాపం వేరే విధంగా ఉంటారు. ఎవరిదో పిక్ పెట్టుకుంటారు, ప్రొఫైల్ పిక్.
పెట్టేసుకొని మంచిగా అంటే దీంట్లో ఫేక్లు మంచి అంటే దీని ఉద్దేశం మంచిదైనప్పటికీ సో ఆ మధ్యన సర్వే చేస్తే కూడా ప్రపంచంలో ఉన్న జనాభా కన్నా అకౌంట్లు ఎక్కువ ఉన్నాయంట. అకౌంట్లు ఎక్కువ ఉన్నాయంట. అకౌంట్లు ఎక్కువ ఉన్నాయంట అంటే చాలామంది చాలా మల్టీ అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి ఎఫ్తో స్టార్ట్ అయింది కాబట్టి వైబ్రేషన్ లెవెల్ చూడండి ఫస్ట్ అది దానికి ఇచ్చిన వైబ్రేషన్ 800 అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఒక్క లెటర్కే 800 డిగ్రీ. సో కాబట్టి ఎవరిదైతే ఎఫ్తో స్టార్ట్ అవుతుందో వీళ్ళు మంచి గ్రోత్లో ఉంటారు, తక్కువ ఉంటారు మంచి గ్రోత్లో ఉంటారు. వీళ్ళు ఎక్కువ మనకి లగ్జరీస్ లైఫ్కి బాగా వీళ్ళు డికోడింగ్ అంటే 6వ నెంబర్ ఇచ్చారు కదా. సో పైథాగరస్ గారు వెరీ స్టార్టింగ్ నుంచి ఉన్నారు, తర్వాత మనకి చైల్డ్ లైన్ వచ్చింది. సో ఆయన 6వ నెంబర్ ఇచ్చిన కూడా 6వ నెంబర్లో జన్మించిన వాళ్ళు ఎప్పుడు కూడా మనకి మంచి లగ్జరీస్ లైఫ్ 6, 15, 24లో జన్మించిన వాళ్ళు ఈ లెటర్లో పేరు పెట్టుకోవచ్చు. తర్వాత 8, 17, 26లో జన్మించిన వాళ్ళు కూడా ఈ పేర్లు పెట్టుకోవచ్చు. దానికి రిలేటెడ్గా లక్కీ నెంబర్స్ ఏమున్నాయో వాటితో వీళ్ళు పేర్లు పెట్టుకోవచ్చు. కొంచెం డబల్ రోల్ ఉంది కాబట్టి కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఏదో తోసుకొని ఏదో పెట్టుకొని మళ్ళీ సరిగ్గా లేదు అని ఇబ్బంది పడద్దు. మనకి డిగ్రీస్ ప్రకారం దీని యొక్క వైబ్రేషన్ ప్రకారం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇది మన ముస్లిం సోదర కమ్యూనికేషన్లు ఎక్కువ ఉంటాయి, క్రిస్టియన్ సోదరుల కమ్యూనికేషన్లు ఎక్కువ ఉంటాయి ఈ పేర్లు. సో మన హిందువులో కూడా కొంచెం ఇప్పుడు ఈ మధ్యన మేము చేంజ్ చేస్తున్నాం. సపోజ్ ప్రసాద్ అని ఉందనుకోండి, పీతో స్టార్ట్ అవుతున్న ప్రాబ్లం అవుతుందని అంటే మనం పైథాగరస్లోకి వెళ్ళిపోయి 6వ నెంబర్ ఉంటుంది కదా అని చెప్పేసి దాంట్లో అలా మనం చేంజ్ చేయటం, మధ్యలో ఎక్కడన్నా ఇరికియటం ఇలాంటి ఏదో చేస్తున్నాం. అంటే మనకి డిగ్రీ కలుస్తుంది కదా, డిగ్రీ కలుస్తానికి మేము కొత్త కొత్త ప్రయోగాలు చేస్తామనేది జరుగుతూ ఉంటుంది కామన్గా. సో అలాంటప్పుడు మనం ఈ పేర్లలో ఈ కమ్యూనిటీ అన్ని కమ్యూనిటీలకు దీన్ని రోల్ చేస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనం ఆ 2 కమ్యూనిటీలో మనకు ఎక్కువ ఈ పేర్లు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కూడా మంచి స్టాండర్డ్లో ఉంటారు, మంచి నిశ్చితమైన మనస్తత్వంతో ఉంటారు. వీళ్ళు మంచి హార్డ్ వర్కర్స్ అయి ఉంటారు. ఎప్పుడు కూడా నిరంతరం వీళ్ళు మల్టీ టాలెంటెడ్ ఉంటారు. మళ్ళీ వీళ్ళు చాలా మల్టీ టాలెంటెడ్. ఒక 2-3 పనులను లైన్లో పెట్టుకుంటారు వీళ్ళు. ఏ పని బాగా వైబ్రేటెడ్ వీళ్ళకి డబ్బులు తెస్తుంది దాన్ని మంచి గ్రోత్లో పెట్టుకుంటారు, ఫస్ట్ లైన్లో పెట్టుకుంటారు. మిగతా ఓ 2టిని సెకండ్ లైన్లో పెట్టుకుంటారు. అన్నిట్లో వీళ్ళు డబ్బులు గెయిన్ చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు మంచి స్టాండర్డ్ లైఫ్ని జీవిస్తూ ఉంటారు. మంచి పర్సన్స్, మంచి ప్లానర్స్, పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉంటారు వీళ్ళు. సో అద్భుతంగా చాలామంది కనెక్టివిటీ కూడా ఉంటుంది వీళ్ళతో, బాగా అందరితో కలిసిపోతూ ఉంటారు. సో అందరితో కలిసి సహజీవనం చేసే నెంబర్ ఇది. మంచి ఫ్యామిలీ నెంబర్ కూడా అంటారు దీన్ని, ఫ్యామిలీ పర్సన్. ఎఫ్తో ఎవరు స్టార్ట్ అవుతా అంటారో వీళ్ళంతా ఫ్యామిలీ రిలేటెడ్ బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కుటుంబం అంటే ప్రాణం వీళ్ళకి, కుటుంబాన్ని వదిలిపెట్టి దూరంగా ఉండలేరు వీళ్ళు. వీళ్ళు ఒకవేళ ట్రావెల్ 100 కిలోమీటర్ చేయాల్సి వచ్చినా అక్కడ స్టే కావాల్సిన సిచ్యువేషన్ ఉందంటే స్టే కాదు, కంపల్సరీ వాపస్ రావాల్సిందే, వచ్చి వీళ్ళ ఫ్యామిలీతో వీడు జీవితం గడపాల్సిందే వీళ్ళు. సో కాబట్టి మంచి ఫ్యామిలీ నెంబర్ కూడా అనొచ్చు. సో ఎవరైతే ఎఫ్తో స్టార్ట్ అయ్యారో మరి మీరు సరైన నెంబర్లో ఉన్నారా లేరా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని మంచిగా ఎందుకు వై షుడ్ యూ టేక్ ద ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి, మనసులో ఎందుకు మళ్ళీ సైకలాజికల్గా దాన్ని మీరు అయ్యో ఏమైందో ఏమని ఒక డౌట్ ఎందుకు, క్లారిఫై ఇట్, వీఆర్ హియర్, మేము ఉన్నాం ఇక్కడ, క్లారిఫై చేసుకోండి, మంచిగా సెట్ చేసుకోండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు, మీరు నాతో మాట్లాడవచ్చు, మీకు సంబంధించిన వివరాన్ని కీర్తిగా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రైట్. ఎఫ్తో స్టార్ట్ అయిన వాళ్ళు హీరోస్, రియల్ హీరోస్ అంటారు మిమ్మల్ని, దూసుకోపండి. సో గురుగారు చెప్పినట్టుగా రియల్ హీరోస్ అనిపించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ ప్రియాంక గారు, థ్యాంక్ యూ.